అని పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. చెప్పిన తర్వాత సిబిఎన్ గారు పదే పదే స్టేట్మెంట్లు ఇస్తూ అడల్టరేషన్ జరిగిందన్నారు. తర్వాత మంత్రులు వాళ్ళ శాఖలో వారి పోర్ట్ఫోలియోని మర్చిపోయి ఈ లడ్డూ ఇష్యూని పదే 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 మాట్లాడి చివరికి హెరిటేజ్ దగ్గర తీసుకొచ్చి ఆపారు దీన్ని. ఇప్పుడు హెరిటేజ్ షేర్లు 570 రూపీస్ ఉండే షేరు 300 రూపీస్కి పడిపోయింది. 5 డేస్లో 4000 crores రూపీస్ లాస్ వచ్చింది. ఢిల్లీ హైకోర్టుకి వెళ్ళి హెరిటేజ్ మేనేజ్మెంట్ ఇప్పుడు ఇంజక్షన్ ఆర్డర్ తెచ్చుకున్నారు, డిపాజిట్ కట్టి 100 crores. ఇది పరిస్థితి. ఇది అవసరమా సార్? మన కూటమి ప్రభుత్వానికి ఇది అవసరమా? నిజంగా ఏం జరిగిందో దేవుడికే తెలియాలి. తిరుపతిలో ఈ రాజకీయాలు ఆపేసి ఒక ధార్మిక మండలిని, ధార్మిక బోర్డుని ఏర్పాటు చేసి రన్ చేస్తేనే తిరుపతి బాగుంటుంది. ఈ రాజకీయ నాయకులు తిరుపతికి అవసరం లేదు. దాన్ని ప్రక్షాళన చేయాలంటే అందరూ సహకరిస్తే మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు చేయగలరు. ఈ లోపు ఈ లడ్డూ రాజకీయాన్ని ఆపేయండి సార్. ఈ లడ్డూ రాజకీయం మీద మాట్లాడి పాత జీవోలన్నీ బయటకు వచ్చేలా చేశారు మీరు. 746, 747 వైఎస్ఆర్ గారు ఇచ్చారని ఇప్పుడు సోషల్ మీడియాలో ఉధృతంగా ప్రచారం జరుగుతుంది. మేము కూడా వైఎస్ఆర్ 2 కొండలే అన్నాడు, 7 కొండలు అనలేదు అని మేము నమ్మాం. కానీ ఇప్పుడు ఏమైంది మాకు తెలియదు కదా. ఈ జీవోలు బయటకు రావడానికి గల కారణం, హెరిటేజ్ షేర్లు తగ్గిపోవడం గల కారణం ఒకే ఒక్కటి సార్. కూటమి ప్రభుత్వంలోని తెలుగుదేశం పార్టీ ఎక్కువగా రియాక్ట్ అయ్యింది. నిజంగా తప్పు జరిగితే దేవుడే చూసుకుంటాడు. వదిలేయండి సార్. ఇప్పటికైనా మనకు చాలా విషయాలు ఉన్నాయి. అడ్మినిస్ట్రేషన్ మీద కాన్సన్ట్రేషన్ చేయండి సార్. బ్రహ్మోత్సవాల్లో 6 చచ్చిపోయారు. సింహాద్రి అప్పన్న టెంపుల్లో 7 చచ్చిపోయారు. కాశీపొక్కలో 9 మంది చచ్చిపోయారు. ఇంకా ఇప్పుడు శ్రీశైలంలో శివభక్తుల మీద లాఠీచార్జ్ జరుగుతుంది. ఇవన్నీ మన డిజాస్టర్స్ సార్. కూటమికి ముందు వాటి మీద కాన్సన్ట్రేషన్ చేయండి సార్. మేము ఇవన్నీ చెప్పి మేము ప్రజల తరపున గొంతెత్తి మాట్లాడుతుంటే, మన కూటమి తరపున మన కూటమి బాగోవాలని మేము మాట్లాడుతుంటే మా మీద మీరు మమ్మల్ని బ్లేమ్ చేస్తున్నారు. మా పార్టీ ప్రశ్నించడానికే పుట్టిందని చెప్పాడు పవన్ కళ్యాణ్ గారు. ప్రశ్నించిన వాళ్ళందరూ ఇప్పుడు బయట దూసేస్తున్నారు. కానీ మేము చాలా కరెక్ట్గా చెప్తున్నాం, ఈ ఇష్యూని ఇక్కడితో వదిలేయండి సార్ ప్లీజ్. లడ్డూ ఇష్యూని ఇక్కడితో ముగించండి. కూటమి నాయకులు